జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో రామా, నేను నీకు నిజమే చెప్తున్నాను రామా, నన్ను కాపాడు రామా అని సీతమ్మ దుఃఖిస్తూ, ఇక తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం, తన చీర కొంగున కట్టుకొని ఉన్నటువంటి చూడామణిని తీసి ఇది రామునికి ఇవ్వు అని హనుమంతునికి సీతమ్మ ఆ చూడామణిని ఇచ్చింది. హనుమ ఆ ఉంగరాన్ని తీసుకొని తన వ్రేలికి పెట్టుకున్నాడు. సీతమ్మకింకా సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతస్థితః. హనుమ ఆ ఉంగరాన్ని తన వ్రేలికి పెట్టుకొని సీతమ్మకు ప్రదక్షిణ చేసి ప్రణామము చేసి ప్రక్కన వినయంగా నిలబడి ఉన్నాడు హనుమంతుడు. సీతమ్మను చూశాను అనేటటువంటి మహానందములో ఉన్నాడు హనుమ. ఎప్పుడెప్పుడు ఈ విషయము రామునికి చెప్పాలా అనేటటువంటి ఆనందములో ఆంజనేయ స్వామి మనస్సులోనే హృదయేన గతో రామం, అప్పుడే రాముణ్ణి చేరుకున్నాడు మనస్సులో. శరీరేనతు విష్ఠిత, సీతమ్మ ప్రక్కన కేవలము శరీరముతో మాత్రమే ఉన్నాడు ఆంజనేయ స్వామి, కానీ మనస్సులో రాముణ్ణి చేరుకున్నాడు. సుఖితమనాహ ప్రతి సంక్రమం ప్రపేదే. ఇక హనుమ ఆ ఆనందములో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి, తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. సీతమ్మ హనుమకు చూడామణిని ఇచ్చి ఈ రకంగా అంటుంది, హనుమ అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతత్ రామస్య తత్వతః. ఓ హనుమా, ఈ అభిజ్ఞానాన్ని అంటే ఈ చూడామణిని రాముడు చూడగానే రాముడికి నేను జ్ఞాపకం వస్తా, మా అమ్మగారు జ్ఞాపకం వస్తుంది, వాళ్ళ నాన్నగారు మా మామగారు దశరథుడు కూడా రాముడికి జ్ఞాపకం వస్తాడు. ఈ అభిజ్ఞానము రామునికి బాగా తెలుసు. ఈ చూడామణి రామునికి బాగా తెలిసినటువంటిది. హో వానరోత్తమా, నువ్వు ఏ రకంగానైనా సరే రాముడిని ప్రేరేపించాలి, ఈ పని త్వరగా అయ్యేటట్టు చెయ్యాలి. ఇక నువ్వు ఇప్పటి నుండి ఏం చేయాలో ఆలోచించుకో. హనుమా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. ఓ హనుమా, ఈ కార్యాన్ని నెరవేర్చటములో నువ్వే కర్తవు. హనుమన్ యత్నమాస్థాయ. ఓ హనుమా, సంపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేసి దుఃఖక్షయకరో భవ, నా దుఃఖాన్ని తొలగించు హనుమా. తస్య చింతయతో యత్నో. నువ్వే కనుక బాగా ఆలోచించి ప్రయత్నము చేస్తే తప్పకుండా దుఃఖక్షయకరో భవేత్, నా దుఃఖాన్ని పోగొట్టగలవు హనుమా నువ్వు అని సీతమ్మ అనగానే మారుతి భీమ విక్రమ, అరిభయంకరమైనటువంటి పరాక్రమము కలిగిన హనుమంతుడు సతథా ఇతి ప్రతిజ్ఞాయ. అమ్మా సీతమ్మ, అలాగేనమ్మా, నువ్వన్నట్టే చేస్తానమ్మా అని హనుమ ప్రతిజ్ఞ చేసి శిరసా వంద్య వైదేహీం, శిరస్సు వంచి సీతమ్మకు ప్రణామము చేసి ఇక బయలుదేరడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి. హనుమైక బయలుదేరటాన్ని చూస్తోంది సీతమ్మ. బాష్పగద్గదయా వాచా, సీతమ్మ కన్నీరు కారుస్తూ గద్గద స్వరముతో హనుమతో ఈ రకంగా అంటుంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.